జై సింగరేణి, జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు సింగరేణిని పరిరక్షించుకునేటువంటిది తెలంగాణ ఉద్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ అనే మాత్రం తెలియజేస్తున్న కార్మిక సోదరులు. ఇతర జాతీయ సంఘాలకు దీని మీద సోయి లేదు, మొద్దు నిద్రపోతా ఉన్నారు. వీళ్ళకు డబ్బులు వస్తే చాలు, చందాలు, సభ్యత్వాలు, పైరవీలు జరిగితే, లైట్ జాబులు జరిగితే, ట్రాన్స్ఫర్లు జరిగితే, క్వార్టర్లు అలాట్మెంట్ చేసుకుంటే ఇలాంటి చాలు అనేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. గెలిచిన 2 సంఘాలు స్ట్రక్చర్ మీటింగులు పెట్టకున్నా, పెట్టిన 1-2 మీటింగులలో 4 విషయాల మీద స్పష్టత వచ్చినా దాన్ని సర్క్యులర్ల రూపంలో అమలు చేయకున్నా ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న యాజమాన్యం సర్క్యులర్లను విడుదల చేసిన ఒక్కడు కూడా మాట్లాడతలేడు అనేటువంటి స్పష్టమైంది. కానీ 2017లో జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో మాత్రం, లేదా 2023లో జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఈ జాతీయ సంఘాలనే 5 సంఘాలు మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని అలాగే బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా బదనాం చేసి, ఈరోజు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను అయితేది బదనాం చేసి సిఎస్ఆర్ నిధులు వాడుతున్నారు, సింగరేణిని నాశనం చేస్తున్నారు, అనేక అవినీతి జరుగుతూ ఉన్నది, మెడికల్ బోర్డులో అవినీతి జరుగుతూ ఉన్నది అని రకరకాలుగా చెప్పినటువంటి ఓ కామ్రేడ్స్, ఓ జాతీయ సంఘ నాయకులారా ఒక్క నిమిషం ఆలోచించమని చెప్తా ఉన్నాను. అలాగే మీరు సింగరేణికి జెన్కో, ట్రాన్స్కో ఇచ్చేటువంటి బకాయిలు కూడా 1000 కోట్లలో పెరిగిపోయినాయని గగ్గోలు పెట్టినటువంటి ఓ నాయకులారా, ఆ రోజు 2023 వరకు ఎన్ని బకాయిలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 9.5-10 సంవత్సరాల కాలంలో జెన్కోకు, ట్రాన్స్కోకు, బొగ్గుకు మరియు కరెంటుకు ఉన్నదో ఒక్కసారి నువ్వు చెప్పినటువంటి ఫిగరే 24 అని ఒక్కడు, 25 అని ఒకడు, 26,000 కోట్ల రూపాయలని చెప్పారు కదా. ఇంతకంటే ఎక్కువ ఎవడు కూడా చెప్పలే. మరి అంతకుముందు తెలంగాణ రావడానికి కూడా ఉన్నటువంటి డ్యూస్ని మాత్రం చెప్పలేదు. కాబట్టి ఆ డ్యూస్ని కూడా ఈ 23 వరకు ఉన్నటువంటి డ్యూస్ నుంచి తీసేస్తే ఎన్ని డ్యూస్ ఉన్నాయి కరెంటుకు, బొగ్గుకు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రమాణమిగా ఒక 20,000 కోట్ల వరకు ఈరోజు నీకు బకాయిలు ఉన్నాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బకాయిలు ఉన్నాయి? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, అసలు మాట్లాడడానికి నోరే పెకట్లేదా, లేకపోతే వాంతో నువ్వు అంటగా ఆగుతున్నావా? ఈరోజు కాంగ్రెస్ తోటి ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు మరి ఒక్క గేట్ మీటింగుల్లో, ఒక ప్రెస్ మీట్లోనో ఎక్కడో ఏదో నామమాత్రంగా అంటున్నారు తప్పితే ఈరోజు 30 నెలల కాలంలోనే 32-33 వేల కోట్ల బకాయిలు అదనంగా చేసినటువంటిది మనకు కనబడతా ఉన్నది. ఆ రోజు 24,000 కోట్లు కేసీఆర్ గారి టైంకు ఉన్నది అంటే ఈరోజు ఏప్రిల్ 30, 2026 వరకు ఉన్నటువంటి బకాయిలు 54,289 కోట్లు. అంటే మే ఇచ్చింది, జూన్ కూడా ఎండింగ్ రావాల్సింది. అంటే ఈ 2 నెలల్లో ఇంకొక 2,000 కోట్లకు పైన వస్తుంది. అంటే 56 నుంచి 57,000 కోట్ల రూపాయలకు ఈరోజు బకాయిలు పెరిగినాయి అని. ఆ రోజు ఉన్నటువంటి బకాయిలను తీసేసినట్లయితే 30 నెలల కాల కాంగ్రెస్ పాలనలో ఈరోజు 32,000 కోట్ల రూపాయలు, అంటే నెలకు 1,000 కోట్ల రూపాయల డ్యూస్ పెరుగుతున్నాయి అనేటువంటిది. ఈరోజు జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ ఒక్క పైసా కూడా చెల్లించట్లేదు అనేటువంటిది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో జెన్కో అటువంటిది అయితే, ట్రాన్స్కో నుంచి కొంత, జెన్కో అయితే పూర్తిగా చెల్లించినటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఈరోజు హరీష్ రావు గారి ప్రెజెంటేషన్లో కూడా వాటిని పొందుపరిచినటువంటి. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతావు నువ్వు? ఈరోజు డ్యూస్ ఎవరి హయాంలో పెరిగినాయి అంటే ఈరోజు కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎంలు వంత పాడుతుంది కాబట్టి కాంగ్రెస్కు ఈరోజు సిపిఐ అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ మాట్లాడట్లేదు, లేదా ప్రభుత్వ సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ అసలే మాట్లాడలేదు. కనీసం బిఎంఎస్ అన్న ఈ మధ్యలో అక్కడక్కడ మాట్లాడుతుంది. కానీ
నీ 49% వాటా ఉన్నది కదా, ఒగ్గు మంత్రి కూడా ఇక్కడే కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఇవన్నీ కూడా వెలికి తీయడానికి ఏమి ఇబ్బంది అవుతుంది అంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీలు రెండు కూడా కలిసే పనిచేస్తున్నాం అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? లేదా బీఆర్ఎస్ పార్టీ వెలికి తీసినటువంటి ఈ స్కామ్ విషయంలో తూతూ మంత్రంగా లెటర్ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అనేది? ఇక్కడ తప్పు జరిగిందే కాంగ్రెస్ సూచనతో అధికారులు చేసేదంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని రేవంత్ రెడ్డికే లెటర్ రాస్తే దొంగకే తాళం చేయి ఇచ్చినట్టుగా కాదా? ఒకసారి ఆలోచించాలి. బిఎంఎస్ నాయకులు అయితేంది, బీజేపీ నాయకులు అయితేంది. కాబట్టి ఇక్కడ ఈ డ్యూస్ విషయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున చెల్లించకుండా ఈరోజు సంస్థను దివాలా తీసి నష్టాల్లోకి నెట్టివేసి ఈరోజు ప్రైవేట్ పరం చెయ్యాలి అనేటువంటిది వాళ్ళ బావమటి సృజన్ రెడ్డి లాంటి కంపెనీలకు అయితే నైని సైట్ విజిట్ వల్ల జరిగినటువంటి కుంభకోణాల పాత్ర ఏంటి అని ఈరోజు ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే ఎందుకు ఎక్కువ టెండర్లు వేస్తున్నటువంటిది అయితే బీఆర్ఎస్ పార్టీ లేవదీసినటువంటి తర్వాత అంశాల మీద చర్చ జరిపిన తర్వాత ఈరోజు లెస్సుకు ఎందుకు టెండర్లు పడుతున్నాయి అనేటువంటి ఇవన్నీ కూడా కార్మిక సోదరులారా, సోదరిమల్లారా ఆలోచించండి. ఈరోజు సింగరేణిని పరిరక్షించాలనే ఆలోచనతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ నాయకులు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా మీరందరూ కూడా గ్రహించి ఈ సంస్థ పరిరక్షణ కోసం మనం రాబోయే రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలకి మీ మద్దతు ప్రకటించాలి అనేటువంటి ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే మనమంతా కూడా ఇలాంటి పోరాడే పార్టీలకి, ఇలాంటి స్కామ్లను వెలుకు తీసేటువంటి వాళ్ళకి అండగా నిలవాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నది. జై తెలంగాణ. జై తెలంగాణ.